ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్రికెట్ అభిమానులు అత్యంత ఆతృతగా ఎదురు చూసేటువంటి మ్యాచ్లు ఏమైనా ఉన్నాయంటే అది ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ల కోసమే అని చెప్పుకోవచ్చు. ఇక ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ వస్తుందంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్రికెట్ అభిమానులు టీవీలకు మొబైల్ ఫోన్లకు అతుక్కుపోతున్నటువంటి సందర్భాలు మనం కోకొల్లలుగా చూస్తూ ఉంటాం. ఇక 2026 సంవత్సరంలో జరుగుతున్నటువంటి ప్రపంచ కప్లో భారత్ పాక్ తలపడతాయా అంటే దానికి అసలు భిన్నమైనటువంటి సమాధానాలే వస్తూ ఉన్నాయి. ఒకవైపు పాకిస్తాన్తో మ్యాచ్లు ఉంటాయా ఉండాయా అనే దానిపైన ఇప్పటికైతే సందిగ్ధత నెలకొంటా ఉంది. ఆ దేశపు ప్రధాని స్వయంగా భారత్తో మేము ఆడడానికి సిద్ధంగా లేమంటూ ప్రకటిస్తున్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఒకవైపు టికెట్లకు సంబంధించినటువంటి విషయంలో, వాణిజ్యానికి సంబంధించినటువంటి విషయంలో, మరొక వైపు అన్ని రకాలుగా ఇబ్బందులు ఎదురవుతాయి. ఇటు శాటిలైట్కు సంబంధించినటువంటి హక్కుల విషయంలో కూడా అన్ని రకాలైనటువంటి ఇబ్బందులు ఎదురైతాయి అంటూ ఒకవైపు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. ఇక ఐసీసీ మాత్రం పాకిస్తాన్ క్రికెట్ బోర్డును హెచ్చరిస్తూ ఉంది. పాకిస్తాన్ను పూర్తి స్థాయిలో ఇక క్రికెట్ ఆడకుండా, ఇంటర్నేషనల్ మ్యాచ్లు ఆడకుండా చేస్తామని చెప్తున్నాయి. ఇక పాకిస్తాన్ క్రికెట్ లీగ్ పైన కూడా ఆంక్షలు పెడతామనేటువంటి బెదిరింపులు కూడా ఆంక్షలు పెడతామనేటువంటి మాటలను కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఒకవైపు ఇటు ఐసీసీ బెదిరిస్తూ ఉంది, అయినప్పటికీ కూడా పాక్ తగ్గము అంటున్నటువంటి పరిస్థితి. అసలు ఎందుకు ఈ పరిస్థితి నెలకొంది? భారత్తో మ్యాచ్కి పాకిస్తాన్ జంకుతుందా, లేదంటే ఇంకేదైనా కారణాలు ఉన్నాయా? పైపెచ్చుగా బంగ్లాదేశ్కు మద్దతుగా మేము పాకిస్తాన్ అనేది భారత్తో మ్యాచ్ ఆడబోము అనేటువంటి మాటలు చెప్తా ఉందా? అడిగి తెలుసుకుందాం పూర్తి స్థాయి సమాచారాన్ని. మనతో పాటుగా లైవ్లో జాయిన్ అవుతున్నారు రాకేష్ రెడ్డి దేవా, ప్రముఖ క్రికెట్ అనలిస్ట్. రాకేష్ నమస్తే. నమస్తే భూషణ్ గారు, ఎట్లా ఉన్నారు? మొత్తం మీద పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ ఉంటుందా 15వ తారీఖున అంటే, లేదా ఉందా అనే దానికి సమాధానం అయితే దొరకట్లేదు. మీకు ఉన్నటువంటి అవగాహన మేరకు అసలు దీనికి కారణం ఏమనుకోవచ్చు? మనం ఫస్ట్ వాళ్ళు జస్ట్ ట్విట్టర్ లో అనౌన్స్ చేసినప్పుడు ఏమనుకున్నాం అంటే వాళ్ళు ఖచ్చితంగా ఆడతారు. ఎందుకంటే ఇంతకు ముందు ఏషియా కప్ లో చూసినాం, చాలా సందర్భాల్లో ఇట్లాంటి ఎక్స్ట్రా మాటలు మాట్లాడి లాస్ట్ వస్తే ఆడిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే సాక్షాత్తు వాళ్ళ ప్రైమ్ మినిస్టరే ఒక ప్రెస్ మీట్ పెట్టి వీడియో రిలీజ్ చేయడంతో ఇప్పుడు అందరూ డెఫినెట్ గా ఆలోచిస్తున్నారు, నిజంగానే పాకిస్తాన్ ఆడదా ఏంది పరిస్థితి అని. దీనికి ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో 2008 తర్వాత నుంచి ఇండియా పాకిస్తాన్ బయలాటరల్ సిరీస్ ఆడట్లేదు. ఏదున్నా కూడా కేవలం మల్టీనేషనల్ సిరీస్ లో ఆడుతుంది. రీసెంట్ గా ఏషియా కప్ అప్పుడు కూడా వాళ్ళు అట్లాంటి ఓవర్ యాక్షనే చేసారు. దాని తర్వాత ఏమైందో చూసినాం. యాక్చువల్లీ దానికంటే ముందు ఎందుకు ఈ పాకిస్తాన్ ఇలాంటి వికృత చేష్టలకు పాల్పడుతుంది అని అంటే వాళ్ళ బుద్ధి అంతా వాళ్ళే అంతా, ఇంకా వాళ్ళ గురించి మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత బెస్ట్. కాకపోతే పెహల్గాం అటాక్ జరిగిన తర్వాత ఇండియా ఏషియా కప్ లో ఆడుతూ పాకిస్తాన్ ప్లేయర్లతోని షేక్ హ్యాండ్స్ చేయము అని చెప్పడం ఒకటి. రెండోది ఏషియన్ క్రికెట్, ఎందుకంటే అది ఏషియా కప్ కాబట్టి ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ ట్రోఫీని అందించాలి. అక్కడ ఉన్నది ఎవరు? ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ గా పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ చైర్మన్ మోసిన్ నక్వీ ఉన్నాడు. సో ఆయన చేతుల మీదుగా మేము ట్రోఫీ తీసుకోము అని సూర్యకుమార్ యాదవ్ అండ్ కో చెప్పడంతో అక్కడ ట్రోఫీ లేకున్నా వీళ్ళు సెలబ్రేషన్స్ చేసుకోవడంతో అది ప్రపంచం అంతా మాట్లాడింది. సో ఇది ఒక రీజన్. రెండో రీజన్ ఇది ఇలా జరుగుతున్న తరుణంలో బంగ్లాదేశ్ లో రీసెంట్ టైమ్స్ లో మన హిందువుల మీద అన్ని రకాలుగా అటాక్స్ జరుగుతున్నాయి. సో అటాక్స్ జరుగుతున్న టైంలోనే ఐపీఎల్ మినీ ఆక్షన్ జరిగింది. మినీ ఆక్షన్ జరిగినప్పుడు కోల్కతా నైట్ రైడర్స్, దానికి షారూక్ ఖాన్ వన్ ఆఫ్ ద ఓనర్స్ గా ఉన్నాడు. ముస్తఫిజుర్ రెహమాన్ అనే ప్లేయర్, బంగ్లాదేశ్ ప్లేయర్ ని వాళ్ళు 9.2 crores కి ఆప్షన్ లో తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఏమైంది, మన భారతదేశంలో ఉన్న హిందూ సంఘాలు కావచ్చు, లేదంటే నార్త్ ఈస్ట్ స్టేట్స్ కావచ్చు, వీళ్ళంతా కూడా వద్దు, తీసుకోవద్దు, మనని బంగ్లాదేశ్ లో మన వాళ్ళ మీద అటాక్స్ జరుగుతుంటే ఇలాంటి టైంలో మీరేంది బంగ్లాదేశ్ ప్లేయర్స్ కి ఛాన్స్ ఇవ్వడం చెప్పడంతో బీసీసీఐ ఆ ప్లేయర్ ని రిలీజ్ చేయండి, వేరే రీప్లేస్మెంట్ తీసుకోండి అని చెప్పింది. ఇక్కడ అసలు సిసలైన ప్రాబ్లం స్టార్ట్ అయింది. వీళ్ళు పాకిస్తాన్ ఏం చేసారు, బంగ్లాదేశ్ కి మేము మద్దతు ఉంటాం, బంగ్లాదేశ్ ఏం చేసింది, మేము అసలు మీ దేశంలో క్రికెట్ వచ్చి ఆడము, మాకు సెక్యూరిటీ లేదనడంతోనే ఐసీసీ ఏం చేసింది, మీకు సెక్యూరిటీ ఉంది, అంతా బాగుంది, మేము అంతా కూడా ప్రాపర్ గా చూసినామని చెప్పినా కూడా వాళ్ళు ఆడతలేరు. వాళ్ళు ఆడకున్న వాళ్ళే వాళ్ళ ప్లేస్ లో స్కాట్లాండ్ ని తీసుకొచ్చారు.
తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు పాకిస్తాన్ దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకోవాలని అనుకుంటే, ఎందుకంటే మనకు పాకిస్తాన్ కు ఉన్న వైరుధ్యం ఇప్పటిది కాదు ఎప్పటిదో. సో వాళ్ళు ఎలాంటి అవకాశం వచ్చినా కొన్నిసార్లు చైనాతో జతగట్టిరు, ఇప్పుడు అమెరికా సపోర్ట్ ఉందని విర్రవీగుతున్నారు, అసలు ట్రంప్ కే దిక్కు దివానా లేదు. ఇలాంటి టైంలో బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ కి సపోర్ట్ చేస్తూ పాకిస్తాన్ మేమేదో తోపు దేశం అన్నట్టు భావిస్తుంది. అసలు పాకిస్తాన్ కి ప్రపంచంలో క్రికెట్ అనేది లేకుంటే వాళ్ళని ఎవరు గుర్తించరు, వాళ్ళకంటూ ఒక ఐడెంటిటీయే లేదు అసలు. ఉమ్. అది పరిస్థితి జరిగింది, అది కారణం అది. అందుకని ఇంత ఎక్స్ట్రాల్ చేస్తున్నారు. దీన్ని అంతా పొలిటికల్ గా వాడుకోవాలని బంగ్లాదేశ్ చూస్తుంది, పొలిటికల్ గా వాడుకోవాలని పాకిస్తాన్ కూడా చూస్తుంది. ఎస్, అంటే ఐసీసీ చెప్తా ఉంది, ఏదైతే పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు చెప్తా ఉంది, పీసీబీకి ఖచ్చితంగా మీరు ఆడాల్సిందే అనేటువంటి ఆంక్షలు కూడా పెడుతున్నట్టుగా చెప్తా ఉన్నారు. ఐసీసీ ఎలాంటి ఆంక్షలు పెడతా ఉంది ఆ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పైన? వీళ్ళు ఎలాంటి డిసిషన్ తీసుకున్నారంటే లాస్ట్ మినిట్ మీద మెడ మీద కత్తి పెట్టి నేను చంపేస్తా అన్న సిచ్యువేషన్ తీసుకొచ్చి వీళ్ళు ఎట్లున్నారంటే వీళ్ళ దొంద వైఖరి, సగం పనులు అంటారు కదా, వాళ్ళు టోర్నమెంట్ ఆడతారంట కానీ ఇండియాతో ఆడరంట. దీన్ని సగం అనకుంటే ఏమంటారు, దీని బుద్ధి లేనితనం, వెర్రితనం, కావాలని చేసేతనం, గెలుక్కోవడం, ఇంక ఎన్ని మాటలు ఉంటే అన్ని మాటలు అనొచ్చు. వాళ్ళకు ఆడడం ఇష్టం లేకుంటే వాళ్ళు కంప్లీట్ గా టోర్నమెంట్స్ నుంచి బయటికి వెళ్ళిపోవాలి. సో వీళ్ళు ఏం చూపించాలనుకుంటున్నారు, ఇక్కడ ప్రపంచంలో మాకంటూ కొంచెం శక్తి ఉంది, మేము కూడా ప్రపంచంలో మా గురించి మాట్లాడుకునేలాగా చేయొచ్చు అనే ఉద్దేశంతో చేస్తున్నారు. ఇక్కడ ఎవరికి నష్టాలు ఉండొచ్చు అనుకుంటా ఉన్నారు. ఒక ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్ జరిగితే అటు వాణిజ్యపరమైనటువంటి ప్రకటనలు ఉంటాయి, మరొక వైపు ఇటు ప్రసార హక్కులకు సంబంధించినటువంటి బడ్జెట్ ఉంటుంది, టికెట్లకు సంబంధించినటువంటి బడ్జెట్ ఉంటుంది, రకరకాలైనటువంటి ఇన్కమ్ సోర్సెస్ కనబడతా ఉంటాయి. ఎంత మేరకు ఈ మ్యాచ్ వలన, ముఖ్యంగా భారత్ ప్యాక్ మ్యాచ్ వలన నష్టం చేకూరడానికి అవకాశం కనబడతా ఉంది? ఖచ్చితంగా నష్టం ఉంటది. ఇప్పుడు మీరు చూడండి, ఒక ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కు వచ్చే వ్యూవర్షిప్ వేరే ఏ దేశం ఆడినా కూడా రాదు. సో అప్రాక్సిమేట్లీ ఇండియా పాకిస్తాన్ ఆడుతుంటే ఒక 45 నుంచి 50 మిలియన్ల US$ నష్టం ఉంటది. అంటే మన ఇండియన్ కరెన్సీలో దాన్ని కనుక మనం చూస్తే దాదాపుగా 400 కోట్ల కంటే ఎక్కువ నష్టం. అంటే ఒక్క మ్యాచ్ ఆడకుంటే 400 కోట్ల నష్టం జరుగుతుంది. అప్పుడు బీసీసీఐ ఏం చేస్తుంది, ఐసీసీ ఏం చేస్తుంది అంటే, మీ వల్ల 400 కోట్ల నష్టం రావడంతో అటు బ్రాడ్కాస్టర్లు కూడా నష్టపోతారు కాబట్టి ఆ నష్టాన్ని మీరే భరించాల్సి ఉంటది. ఇప్పుడు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్లో కేవలము ఇండియా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మాత్రమే ఎక్కువ వాళ్లకు సొంతంగా డబ్బులు సంపాదించుకునేంత శక్తి ఉన్నది. మిగతా అన్ని దేశాలు ఏవేవైతే క్రికెట్ ఆడుతున్నాయో ఆ అన్ని దేశాలకు ఐసీసీ నుండి ఫండింగ్ వస్తుంటది. ఇప్పుడు వీళ్ళు ఆడకుంటే ఏమైతుంది, ఐసీసీ ఫండింగ్ పోతుంది. వాళ్ళ దేశంలో ఉండే పిఎస్ఎల్ లో ఆడడానికి ఐసీసీ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వదు. వాళ్ళ దేశంతో వేరే ఏ దేశం క్రికెట్ ఆడకుండా చేయొచ్చు. సో ఇన్ని రకాల నష్టాలు, ఈ నష్టాలన్నీ కూడా పాకిస్తాన్ కి ఉన్నాయి. ఇన్ని నష్టాలను పాకిస్తాన్ దృష్టిలో పెట్టుకొని వాళ్ళు లాస్ట్ మినిట్ వరకు, ఎందుకంటే ఇప్పుడు మనం జనరల్ గా మనుషులను ఏమంటాం, అరే నీకు సిగ్గు లేదు, నీకు రేషన్ లేదు, రోషన్ లేదు, మనిషివా అంటావు. ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి కూడా అదే. వాళ్ళు ఇప్పుడు ఆడము అని అంత కరాఖండిగా ట్విట్టర్ లో ట్వీట్ చేయడము, పీసీబీ చైర్మన్ చెప్పడము, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ పాకిస్తాన్ చెప్పడము వీడియోలో, మన దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నా కూడా రేపు 15వ తారీఖు పాకిస్తాన్ ఇండియాతో మ్యాచ్ ఆడినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళు ఎటు వీలైతే అటు, ఇటైతే ఇటు, అటైతే అటు అనే పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. ఓకే, ఎస్. మొత్తం మీద ఒకవేళ పాకిస్తాన్ మ్యాచ్ని బైకాట్ చేస్తే ఇండియా కనుక ఆ క్రికెట్ స్టేడియం వద్దకు వెళ్ళి స్టేడియంలో వెయిట్ చేసినట్టు అయ్యేది ఉంటే ఎలాంటి పాయింట్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది? ఒక మ్యాచ్కి 2 పాయింట్లు ఉన్నట్టున్నాయి ఈ టోర్నమెంట్లో. ఎట్లా ఉండబోతుంది ఆ టోర్నమెంట్ని? ఆ టాస్ పడక ముందుకు డిక్లేర్ చేయడానికి అవకాశం ఉంటుందా? చెరొక పాయింట్ ఇస్తారా? ఎట్లా దాని యొక్క నిర్ణయాలు ఉన్నాయి? ఐసీసీ గైడ్ లైన్స్ ఎలా ఉన్నాయి? ఇక్కడ క్లియర్ అండి, వాళ్ళు ఫోర్ఫీట్ చేయట్లేదు, వాళ్ళు కేవలం బాయ్కాట్ చేస్తున్నా అంటున్నారు. బాయ్కాట్ చేస్తున్నా అంటే అర్థమైంది, వాళ్ళు స్వతహాగా మేము మ్యాచ్ ఆడము మీతో అని చెప్తున్నారు. సో వాళ్ళకు పాయింట్స్ రాకపోవడం మాత్రమే కాదు, ఐసీసీ పాయింట్ సిస్టమ్ లో నెట్ రన్ రేట్ క్యాలిక్యులేషన్ విషయంలో ఏం జరుగుతుంది అంటే, వాళ్ళు మ్యాచ్ ఆడినట్టుగానే ట్రీట్ చేసి వాళ్ళు 0 పరుగులు స్కోర్ చేసి 10 వికెట్లు కోల్పోయిన విధంగా వస్తుంది. వాళ్ళ నెట్ రన్ రేట్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు వాళ్ళకి ఏంటంటే, వాళ్ళకు సగం మెదడండి, సగం బుద్ధి, వాళ్ళకు ఆలోచించే శక్తి లేదు.
వాళ్ళు ఏమనుకున్నారు, ఇండియాతో ఆడకుంటే మిగతా దేశాలతో ఆడి అక్కడ గెలిచి ఆ నెట్ రన్ రేట్ తోని మేము నెక్స్ట్ స్టేజ్ కి పోవచ్చు అన్న ఉద్దేశంలో ఉన్నారు. ఓకే. కానీ వాళ్ళు మ్యాచ్ ని బాయ్కాట్ చేస్తే మ్యాచ్ ఆడిన విధంగా కన్సిడరేషన్ అయ్యి వాళ్ళు 0 పరుగులకు 10 వికెట్లు కోల్పోయి ఆల్అౌట్ అయ్యి ఈ మ్యాచ్ లో నెట్ రన్ రేట్ ని వేరే మ్యాచ్ లో గెలిచిన నెట్ రన్ రేట్ తోని కంపేర్ చేసినప్పుడు వాళ్ళ నెట్ రన్ రేట్ -2, 3, 4 పోయే అవకాశం కూడా ఉంటది. అప్పుడు Okay. వేరే అమెరికా కానీ ఇంకా మిగతా దేశాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఆడి పాకిస్తాన్ గెలిచి వీళ్ళు ఓడిపోయినా కూడా వీళ్ళకే అవకాశం ఉంటది నెక్స్ట్ స్టేజ్ లోకి వెళ్ళడానికి, పాయింట్స్ సేమ్ ఉన్నప్పుడు. ఓకే. అంటే So, ఇండియా వీళ్ళకు మరి పరిస్థితి, ఎంత- ఇండియాకి ఎన్ని పాయింట్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అని? ఇండియాకు ఫుల్ పాయింట్స్ ఇస్తారండి. ఇండియా కాదు కదా బాయ్కాట్ చేసేది. వాళ్ళు ఏం చేస్తారు, హోటల్ నుంచి స్టేడియం కి వస్తారు, ప్రాక్టీస్ చేస్తారు, యథావిధిగా టాస్ వరకు వెళ్తారు. అవును. మ్యాచ్ సిచ్యువేషన్ అంతా కూడా పర్ఫెక్ట్ గా ఇప్పుడు వాళ్ళు ఇప్పటి వరకు కూడా ఈ రోజు వరకు కూడా ఈ క్షణం వరకు కూడా ఐసీసీకి అఫీషియల్ గా మేము క్రికెట్ ఆడము, మేము మ్యాచ్ ని బాయ్కాట్ చేస్తున్నామని అఫీషియల్ లెటర్ లో ఇప్పటి వరకు రాసియలేదు ఐసీసీకి. వాళ్ళు Yes. కేవలం ట్విట్టర్ లో, వీడియోలో, టీవీ ఛానళ్లకు ఇవన్నీ ఏంటంటే ఏదో అంటారు కదా, ఇక అనొద్దు ఆ సామెత ఇక్కడ చెప్పడానికి బాగుండదు మన వ్యూవర్స్ కానీ. ఉమ్. సో అలాంటి పరిస్థితిలో ఉన్నారు వీళ్ళు. ఓకే. అంటే మొత్తం మీద ఇండియా ఇప్పుడు ఊపు మీద కనబడతా ఉంది. న్యూజిలాండ్తో మరి జరిగినటువంటి మ్యాచ్లను చూస్తూ ఉన్నాం, స్వదేశంలో జరిగినటువంటి గత 10 సిరీస్లలో చూస్తూ ఉన్నాం. మొత్తం మీద ఇండియా ఊపును చూసి తట్టుకోలేకనే ఇట్లా చేస్తున్నారనేటువంటి వాదనలు కూడా వింటా ఉన్నాం. యాజ్ ఏ క్రికెట్ అనలిస్ట్గా మీరేం చెప్తారు? అది చాలా క్లియర్ అండి. వాళ్ళకి ఐసీసీలో మన మీద పరమ చెత్త రికార్డు ఉంది. ఉమ్. బహుశా మనం కొంచెం ఫనీ సైడ్ లో కొంచెం సర్కాస్టిక్ గా మాట్లాడితే వాళ్ళు భయపడి మేము ముందే ఓడిపోయినామని డిక్లేర్ చేస్తున్నారని చెప్పొచ్చు. ఓకే. కానీ వాళ్ళు ఏ అవకాశాన్ని అయినా కూడా పొలిటికల్ గా యూజ్ చేసుకోవాలని అనుకుంటున్నారు. ఇప్పుడు ఏంటంటే రీసెంట్ టైమ్స్ లో అమెరికా ఇండియా మీద విధించిన టారిఫ్లు కావచ్చు, లేదంటే బంగ్లాదేశ్ కి సపోర్ట్ చేస్తున్న విధానం కావచ్చు అమెరికా, లేదంటే అమెరికా పాకిస్తాన్ కి సపోర్ట్ చేస్తున్న విధానం కావచ్చు, కేవలం ట్రంప్ చూసి వాళ్ళు విర్రవీగుతున్నారు. కానీ అసలు వాళ్ళ దేశానికంటూ ఒక గుర్తింపు లేదు, వాళ్ళ వ్యవస్థకంటూ ఒక గుర్తింపు లేదు, అసలు వాళ్ళకు ఆలోచించే శక్తే లేదు. అసలు ప్రైమ్ మినిస్టర్ పరిపాలిస్తాడా లేకుంటే మిలిటరీ వాళ్ళు పరిపాలిస్తారా తెలియదు. వాళ్ళకు వరల్డ్ కప్ 1992లో వరల్డ్ కప్ అందించిన ఇమ్రాన్ ఖాన్ దేశ భవిష్యత్తు బాగుండాలి, మన ఇరుగు పొరుగు దేశాలతోని సత్సంబంధాలు మెయింటైన్ చేయాలని మాట్లాడి ఇలాంటి వాటిని కొంచెం ఆయన దేశ ద్రోహి అని చెప్పి ఆయనను జైల్లో పెట్టారు. ఇలాంటి దేశము వాళ్ళు ఏం బాగుపడతారు, వాళ్ళు ఏం మాట్లాడతారు? వాళ్ళు ఏదో భయపడుతున్నారు, ఖచ్చితంగా భయపడతారు. కానీ ఏంటంటే మేము భయపడతలేమని చెప్తున్నారు. మూషం గారు నేను చెప్తున్నా వినండి, మనము 15వ తారీఖు వాళ్ళు ఇండియాతో మ్యాచ్ ఆడినా ఆశ్చర్యం లేదు. ఓకే. ఫైనల్గా ఇప్పుడున్నటువంటి ఈ టీమ్స్లో 2026 వరల్డ్ కప్లో ఆడుతున్నటువంటి టీమ్స్లో ఫేవరెట్ టీం ఏమంటే ఏం చెప్తారు? అలాగే రన్నర్ ఆఫ్ ఏదంటే ఏం చెప్తారు? ఫేవరెట్ అంటే ఇండియా అని చెప్పడానికి అవకాశం ఉంది కాబట్టి రన్నర్ ఆఫ్ గురించి కూడా చెప్పాల్సినటువంటి పరిస్థితి. అయితే ఇండియా చాలా బాగా ఆడుతుంది, ఆస్ట్రేలియా కూడా గట్టి పోటీ ఇచ్చే ఛాన్సులు ఉన్నాయి, ఇంగ్లాండ్ కూడా అద్భుతంగా ఆడుతుంది, న్యూజిలాండ్ చాలా పోరాట పటిమ చూపించే టీము, సౌత్ ఆఫ్రికా లాస్ట్ టైం ఇండియా మీద ఓడిపోయింది 2024లో T20 వరల్డ్ కప్, శ్రీలంక కూడా అద్భుతంగా ఆడే టీము. ఇన్ఫాక్ట్ వీళ్ళు ఈ పాకిస్తాన్ వాళ్ళు కూడా చక్కగా ఆడతారు. మనం క్రికెట్ టెక్నికల్ గా మాట్లాడితే వీళ్ళు కూడా బాగా ఆడతారు. వీళ్ళు కూడా వరల్డ్ కప్ గెలిచి T20 వరల్డ్ కప్. సో T20లో ఎలా ఉంటదంటే ఆ క్షణానికి ఎవరు బాగా ఆడతారు, ఒక్క బాల్ తో కూడా మ్యాచ్ మలుపు తిరుగుతుంది. కాబట్టి మనం ఈ ఒక్క టీం బాగా ఆడుతుంది వీళ్ళు బాగా ఆడరు అనడానికి లేదు. ఎందుకంటే 2024 వరల్డ్ కప్ లో అమెరికా చేతిలో ఓడిపోయారు వీళ్ళు, పాకిస్తాన్ వాళ్ళు. అవును. సో T20లో ఏదైనా జరగవచ్చు, కానీ ఒక 4 టీంలను పిక్ చేయొచ్చు అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా ఇండియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా అని చెప్పొచ్చు. ఎస్. ఫైనల్గా మీకున్నటువంటి ఈ అవగాహన మేరకు 300+ స్కోర్ను చూడబోతున్నామా అంటే ఏం చెప్తారు? ఛాన్సులు ఉన్నాయండి, ఖచ్చితంగా ఛాన్స్ ఉన్నాయి. అది ఇండియానే కొట్టవచ్చు, లేదంటే వేరే దేశం కూడా కొట్టవచ్చు. ఎందుకంటే కొన్ని కంట్రీస్ ఉన్నాయి, ఇప్పుడు నెదర్లాండ్స్ కావచ్చు, ఇటలీ కావచ్చు, అమెరికా కావచ్చు, లేదంటే స్కాట్లాండ్ కావచ్చు, ఇలాంటి కంట్రీస్ మీద 300 పరుగులు చూసే అవకాశం లేకపోలేదు. ఓకే. ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ ఇండియా నుంచే ఉంటుంది అని చెప్పేసి కూడా కథనాలు చూస్తూ ఉన్నాం. ఎవరు ఈశాన్ కిషన్ ఒకవైపు కనబడతా ఉన్నాడు, అభిషేక్ శర్మ కనబడతా ఉన్నారు, అలాగే ఈ మధ్య కాలంలోనే సూర్యకుమార్ కూడా ఫామ్లోకి వచ్చినటువంటి పరిస్థితి. ఏంటి అసలు ఈ ఇండియా టీమ్ బ్యాటింగ్ లైనప్ గురించి చెప్పాలనుకుంటే? ఎక్స్ట్రాడినరీ ఉందండి. అభిషేక్ శర్మ 6లో వర్షం కురిపిస్తున్నాడు, ఇషాన్ కిషన్ అసలు పాకెట్ డైనమైట్. నిన్న జరిగిన సౌత్ ఆఫ్రికాతోని ప్రాక్టీస్ మ్యాచ్ లో బాగా ఆడిండు, సూర్యకుమార్ అద్భుతంగా ఆడుతున్నాడు, మన తెలుగు పిల్లగాడు
తిలక్ వర్మ ఆడుతున్నాడు, హార్దిక్ పాండ్యా ఆడుతున్నాడు, శివం దుబే ఆడుతున్నాడు, అక్షర్ పటేల్ ఆడుతున్నాడు, రింకు సింగ్ ఆడుతాడు, ఇంకా ప్రతి ఒక్కరు ఆడుతున్నారు. ఆడట్లేదు అని చెప్పడానికి ఎవరు లేరు, ఒక సంజు శాంసన్ తప్ప. ఓకే ఓకే, థ్యాంక్ యూ రాకేష్ రెడ్డి దేవ గారు. ఎస్, ఇది రాకేష్ రెడ్డి దేవ తన యొక్క ఎనాలిసిస్ చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద పాకిస్తాన్ క్రికెట్ ఆడిన 15వ తారీఖున ఇండియాతో మ్యాచ్ ఆడిన ఆశ్చర్యం లేదనేటువంటి మాటను చెప్తున్నాయి. ఇక వారు ఎందుకు వెనకడుగు వేస్తున్నారనే దానికైతే కీలకమైనటువంటి సమాచారాన్ని అయితే తొలి వెలుగు మీకు అందిస్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం మరి 15వ తారీఖున ఏం జరగబోతుందనేది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.